ఏపీలో ఆగస్టు 25 నుంచి నూతన స్మార్ట్ రేషన్ కార్డు జారీ చేస్తామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. క్రెడిట్ కార్డ్ సైజులో ఈ స్మార్ట్ కార్డు ఉంటుందని 1,46,00,000 మందికి ఈ కార్డులు ఇవ్వబోతున్నామని తెలిపారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే లబ్ధిదారుల వివరాలు కూడా తెలుస్తాయంటున్నారు. ఇక ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు వీలుగా కార్డును రూపొందించామని అన్నారు మంత్రి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. స్మార్ట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఆ కార్డు ఎలా ఉండబోతుంది? కార్డ్ మీకు డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ అద్భుతమైన కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆగస్టు 25వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 కుటుంబాలకి ఈ కార్డు ఇవ్వబోతున్నాం. అంటే దాదాపు 4,42,00,000 మందికి మేము ఈ బెనిఫిట్ అందిస్తున్నాం. దీంట్లో సెక్యూరిటీ ఫీచర్ ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఖచ్చితంగా క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయగానే రాష్ట్రంలో ఏ షాప్లో అయినా ఎవరైనా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు దీనిపైన కంట్రోల్ ఉంటుంది కాబట్టి సరుకులు ఏ విధంగా ఏ ప్రాంతానికి వెళ్తున్నాయి, ఏ విధంగా మేము లాజిస్టిక్ ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి డైవర్షన్ కాకుండా అట్ ద సేమ్ టైం లాజిస్టిక్స్లో ఎక్కడ పొరపాటు జరగకుండా సరైన సమయానికి చేరేటట్టు ఈ టెక్నాలజీని మేము ఉపయోగించుకోబోతున్నాం. థ్యాంక్ యూ. అంటే స్మార్ట్ కార్డులో ఇంట్రడ్యూస్ చేయడం, స్మార్ట్ ప్రభుత్వం పరిపాలన చాలా సింప్లిఫైజ్ చేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే రేషన్ తీసుకునేలాగా ఈ స్మార్ట్ కార్డ్ని ఈ నెల 25 నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్, రాజు, బిగ్ టీవీ.